ఒక ఈ ప్రభుత్వం ఒక రాజకీయ దురుద్దేశంతో రాజకీయ ప్రేరేపితమైన ఒక కేసు పెట్టి ఆ కేసులో మరి ఎన్ని రకాలుగా ఆ తమ్ముడిని చిత్రహింసలు చేయాలో అన్ని రకాలుగా చేసి 30 ఏళ్ల ఆరోగ్యవంతమైన యువకుడిని అల్టిమేట్ గా లాకప్ డెత్ ద్వారా లాకప్ లో పెట్టిన చిత్రహింసల ద్వారా బలి తీసుకున్నది. దాదాపు వారం 10 రోజుల పాటు ఆ తల్లి తల్లడిల్లిన ఆ కుటుంబం మొత్తం ప్రాధేయపడ్డా పట్టించుకోలేదు. మరి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి, వదిలిపెట్టండి, మీకేం కావాలంటే అది చేస్తాము, ఏమన్నా తప్పు జరిగింది అంటే దానికి తప్పకుండా రికవరీ కానీ ఇంకోటి కానీ అన్నిటికీ మేము సిద్ధమని చెప్తే కూడా మరి నిర్దయగా నిర్దాక్షిణ్యంగా పైనుంచి రాజకీయ ఒత్తిళ్లు ఏవైతే వచ్చినాయో వాటికి అనుగుణంగా ఆ తమ్ముడిని బలి తీసుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు, కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రి గారు, పక్కనే హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న మంత్రి గారు దీనికి బాధ్యత వహించాలి. ఖచ్చితంగా వారు సమాధానం చెప్పాలి. మాటికి ఆ దళిత యువకుడి హత్య లాకప్ లో ఇది ప్రభుత్వం చేసిన హత్యే. ఆ హత్యకు బాధ్యులైన డీఎస్పీని, సిఐని, ఎస్ఐని ఖచ్చితంగా డిస్మిస్ చేయాలి.